హయత్ తహరీర్ అల్-షామ్ సిరియాలో 24 ఏళ్ల అసద్ పాలనకు అంతం పలకడంలో కీలక పాత్ర పోషించిన సంస్థ. ఇది 13 ఏళ్లుగా పోరాటం చేస్తూ ఎట్టకేలకు తమ లక్ష్యాన్ని సాధించింది. అసద్ నిర్బంధాలను తట్టుకుంటూ అనుకున్నది నెరవేర్చుకుంది. మరి ఈ తిరుగుబాటు సంస్థ నేపథ్యం ఏమిటి? ఇది ఎలా పుట్టింది? ఈ సంస్థ సొంతంగానే పోరాడుతుందా లేక ఇతర దేశాల సహకారం ఏమైనా ఉందా? అసలు ఈ సంస్థకు సిరియాను సొంతంగా పాలించే సత్తా ఉందా? ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల తరహాలో సిరియాలోనూ అలాంటి పాలనే రానుందా? ఇజ్రాయెల్ హమాస్ పోరాటం తర్వాత పశ్చిమాసియాను మరోసారి వార్తల్లో నిలిపేలా చేసిన సంస్థ హయత్ తహరీర్ అల్-షామ్ HTS. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ పై తిరుగుబాటుకు నాయకత్వం వహించిన ఈ సంస్థకు 13 ఏళ్ల నేపథ్యం ఉంది. 2011లో ఇది జబాత్ అల్ నస్రా అనే పేరుతో ఆవిర్భవించింది. అప్పటి నుంచే ఇది అసద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తోంది. అప్పట్లో ఇది ఉగ్ర సంస్థ అల్ ఖైదాకు అనుబంధంగా ఏర్పడింది. ఆ తర్వాత 2016లో అల్ జవ్లానీ నేతృత్వంలో అల్ ఖైదాతో లాంఛనంగా సంబంధాలను ఏర్పరచుకుంది. అప్పుడే తమ సంస్థ పేరును హయత్ తహరీర్ అల్-షామ్ గా మార్చుకుంది. సిరియా వాయువ్య ప్రాంతమైన ఇడ్లిబ్ కేంద్రంగా తమ కార్యకలాపాలను నిర్వహిస్తూ వచ్చింది. ఈ ప్రాంతంలో మరో ప్రభుత్వాన్ని ఇది నడిపింది. ఐక్యరాజ్య సమితి, అమెరికా, టర్కీలు HTS ను ఉగ్ర సంస్థగా ప్రకటించాయి. అసద్ పాలనలో జరిగిన మానవ హక్కుల ఉల్లంఘనలతో పాటు HTS కు ఉన్న తీవ్రమైన ఇస్లామిక్ భావజాలం వల్ల ప్రజల్లో ఈ సంస్థకు విస్తృత మద్దతు లభించింది. ఇప్పటి వరకు అసద్ పాలనకు అంతం పలికి ప్రాంతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వరకే HTS పరిమితమవుతుందని భావించిన తాజా దాడులను పరిశీలిస్తే ఈ సంస్థ వ్యూహంలో భారీ మార్పు ఉండవచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి సిరియాలో అసద్ రాజీనామా చేయాలంటూ 2011లో శాంతియుతంగానే నిరసనలు ప్రారంభమయ్యాయి. అయితే ఈ నిరసనలను అసద్ ప్రభుత్వం కఠినంగా అణిచివేయడంతో అది అంతర్యుద్ధంగా మారింది. అప్పుడే HTS లాంటి సంస్థలు ఆవిర్భవించాయి. ఉగ్ర సంస్థ ఇస్లామిక్ స్టేట్ సహా విదేశీ శక్తులు కూడా ఈ తిరుగుబాటుకు అండదండలు అందించాయి. ఇటీవల కాలం వరకు సిరియాలోని కీలక నగరాలపై అసద్ కు మంచి పట్టే ఉండేది. కారణం తిరుగుబాటుదారులపై రష్యా వైమానిక దాడులతో సహకరించడం, హెజ్బొల్లా సహా ఇరాన్ అండ ఉన్న ఉగ్రవాదులు అసద్ కు మద్దతు ఇవ్వడమే. అయితే రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో మునిగిపోవడం, ఇజ్రాయెల్ దాడులతో హెజ్బొల్లా సహా ఇరాన్ అనుకూల ఉగ్రవాద శక్తులు బలహీనం కావడంతో అసద్ పట్టు సడలుతూ వచ్చింది. సాయం చేసే బయటి శక్తులు లేక ఆయన ప్రభుత్వం క్రమంగా బలహీనపడింది. ఇదే అదనుగా HTS హఠాత్తుగా తమ పోరాటాన్ని ఉధృతం చేసింది. గత నెల చివరి వారం నుంచి ఒక్కొక్క నగరాన్ని ఆక్రమించుకుంటూ వచ్చింది. పెద్ద నగరాలైన అలెప్పో, హామా, దారా, హోమ్స్ వంటి నగరాలను స్వాధీనం చేసుకుంటూ చివరకు రాజధాని డమాస్కస్ పై కూడా జెండా ఎగరవేసింది. సిరియాలో 50 ఏళ్ల బాత్ పార్టీ పాలనకు HTS చరమగీతం పాడింది. సిరియా చుట్టూన దేశాలలో నార్దర్న్ సైడ్ అక్కడ మనకు టర్కీ కనబడుతుంది. ఇటు వెస్టర్న్ సైడ్ ఏమో ఇజ్రాయెల్ దేశాలు, పాలెస్టైన్. ఈస్టర్న్ సైడ్ ఏమో ఇరాక్. అయితే ఈ మధ్యలో చూస్తుంటే దీంట్లో సిరియాలో 2011 నుంచే కొంచెం ఆ ఏరియా అంతా కొంచెం అంటే అక్కడ కన్ఫ్లిక్ట్ రిడన్ ప్లేస్ లాగా, కంట్రీ లాగా అవుతుంది. అయితే ఆ టైంలో అక్కడ 2011-12 సంవత్సరంలో అరబ్ స్ప్రింగ్ అంటే ఆ ఏరియా అరబ్ దేశాలలో ఒక ప్రజాస్వామ్య రెవల్యూషన్ వచ్చింది. అంటే అక్కడ ఉన్న ఇస్లామిక్ దేశాల వ్యతిరేకంగా, ఆటోక్రటిక్ రూల్ వ్యతిరేకంగా అయితే డెమోక్రసీ కోసం మూవ్మెంట్ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇంపాక్ట్ ఉంది. కానీ సిరియాలో మాత్రం అప్పటి నుంచి కొన్ని రోజుల వరకు అంటే 2011 నుంచి దగ్గర 2020 వరకు బాగా డిస్టర్బెన్స్ ఉన్నా కూడా కొన్ని ఫోర్సెస్ ఏమో అసద్ ప్రో ఫోర్సెస్ ఉన్నాయి, కొన్ని ఏమో ప్రో డెమోక్రటిక్ ఫోర్సెస్. అంటే కారణాలు చూసి దీంట్లో అక్కడ ఒకటి లార్జ్ స్కేల్ అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగత ఒకటి, ఇంకోటి సివిల్ అన్రెస్ట్ ప్లస్ ప్రజాస్వామ్యం కావాలనే మూవ్మెంట్ వచ్చింది. దాంతో ఇవన్నీ డిస్టర్బెన్స్ అయినాయి.
సిరియాలో అసద్ పాలన ముగిసింది. కొత్త ప్రభుత్వం రాబోతోంది. మరి ఆ నూతన ప్రభుత్వం తిరుగుబాటుకు నేతృత్వం వహించిన హెచ్డిఎస్ నేతృత్వంలో ఉంటుందా లేక మరో పార్టీ పగ్గాలు చేపడుతుందా అన్నది తేలాల్సి ఉంది. అయితే ఒకవేళ హెచ్డిఎస్ పాలన పగ్గాలు చేపడితే ఆ సంస్థకున్న ఉగ్ర నేపథ్యం, దాని అణిచివేత చర్యల కారణంగా వారి నేతృత్వంలో పరిపాలన ఎలా ఉంటుందో అనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ఆ సంస్థ సిరియాను ఎలా పాలిస్తుందో అనే ఉత్కంఠ నెలకొంది. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల తరహాలోనే పాలన ఉండవచ్చనే అంచనాలు ఉన్నాయి. అయితే ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేసినా అంతర్యుద్ధం కారణంగా తీవ్రంగా నష్టపోయిన సిరియాను పునర్నిర్మించడం చాలా పెద్ద సవాల్గా మారనుంది. పదమూడేళ్ల పాటు సాగిన ఈ యుద్ధంలో 5 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 1,20,00,000 మంది వివిధ దేశాలకు వలస వెళ్లగా 50 లక్షల మంది శరణార్థులుగా మారారు. ఆర్థికంగా కూడా సిరియా తీవ్రంగా నష్టపోయింది. మరి ఈ పరిస్థితుల్లో కొత్త ప్రభుత్వం సవాళ్లను ఎలా అధిగమిస్తుంది అన్నది ప్రశ్నగా మారింది. విదేశాలు ఏమైనా సాయం చేస్తాయా అన్నది తేలాల్సి ఉంది. అసద్ను వ్యతిరేకించే అమెరికా వైఖరి ఎలా ఉండనుందో అన్న ఆసక్తి కూడా నెలకొంది. అదే సమయంలో సుదీర్ఘ కాలం సాగిన హింస అసద్ పాలన అంతంతో ముగుస్తుందా, మళ్లీ శాంతి పవనాలు వీస్తాయా అని కూడా ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.